రుద్రాని, రాహుల్ వాళ్ళు చేసిన మోసాలైతే రాజుకు తెలుస్తూ ఉంటాయి. శృతి రాజీనామా చేసిందన్న విషయం రాజుకు తెలిసి రాజ్ శృతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక శృతి అయితే రాహుల్ గురించి చెప్తూ ఉంటుంది. తను ఆఫీస్లో వర్క్స్ చేయడు సార్, ఇక అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడతాడు. అందులోగా ఈ మధ్యన కొత్తగా దొంగ బంగారం కొనేసి మన ద్వారా అఫీషియల్గా అమ్మాలని చూస్తున్నారు. ఏదైనా తప్పు వస్తే అది మీ మీదకే వస్తుందని కూడా తను నమ్మకం. అందుకే తనకు నచ్చినట్లుగా వేరే వాళ్ళతో డీల్స్ కుదుర్చుకొని ఆ బంగారాన్ని మన కంపెనీ ద్వారా సేల్ చేయడానికి చూస్తున్నారు అని అంటూ ఉంటుంది. ఆ విషయం తెలిసి కంపెనీకి చాలా పెద్దగానే చెడ్డ పేరు వస్తుందని కావ్య మేడం కూడా చెప్పాను. ఇక కావ్య మేడం వల్ల కూడా జరగకపోవడంతో ఎప్పటికైనా ఈ కంపెనీ చెడ్డ పేరులో ఉంటుందని రాజీనామా చేస్తాను అనేది అంటూ ఉంటుంది. అందులోగా రాహుల్ బిహేవియర్ అసలు ఏం బాగోదు. తను ఎప్పుడు తనతోనే ఉండమని, తన దగ్గర కూర్చొని అలా ఉండమంటాడు. ఏ పని చేయడు, నాకు చేయనివ్వడు అని చెప్పి అంటూ ఉంటుంది. చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి, అయినా పట్టించుకోడు అనేత అంటూ ఉంటుంది. శృతి ఆ మాటలన్నీ విన్న రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇలా ఒగ్గేస్తే ఇల్లు పరిస్థితి ఏమవుతుంది, కంపెనీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి రాజు అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య గారు చెప్పి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పని అంతా చూసుకుంటూ ఉంటాడు. ఇక రాహుల్ చేసిన మోసాన్ని అవన్నిటిని ఫైల్స్ ద్వారా అయితే శృతి ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక శృతి చెప్పిన మాటలు బట్టి అయితే రాహుల్ దొంగ బంగారం కొంటున్నాడని, అవన్నీ దొంగ డాక్యుమెంట్స్ సృష్టించాడని, వాటికి చైర్మన్గా రాజు ఉన్నాడు కాబట్టి తనకి ఇదంతా వర్తిస్తుందని చెప్పి రాహుల్ ఇదంతా చేశాడని రాజు తెలుసుకుంటూ షాక్ అవుతూ ఉంటాడు.